హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట చెప్తున్నారు. అది అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల, ఎక్కడైనా సరే. ఏంటంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి, రాష్ట్ర జనాభా బాగా డౌన్ అయిపోతుంది, ఈ పిల్లల్ని కనడం ద్వారా భవిష్యత్ తరాలని డెవలప్ చేసుకోండి అన్నటువంటి పాయింట్ ప్రధానంగా చర్చకి తీసుకొస్తున్నారు. అయితే ఓ ప్రధాన విమర్శ, ఆయనకి ఒక పిల్లాడు, వాళ్ళ అబ్బాయికి ఒక పిల్లాడు. అలాంటి వ్యక్తి తనేమో పరిమిత కుటుంబాన్ని పాటిస్తూ మిగతా వాళ్ళందరినీ పిల్లల్ని కనమని ఎలా చెప్తారు అన్నటువంటి విమర్శ విపక్షాలు చేస్తున్నాయి, అలాగే తటస్థవాదులు చేస్తున్నారు. అసలు ఎందుకు ఆయన మాట అంటున్నారు? రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువ మంది పిల్లల్ని కని పోషించగలిగినటువంటి స్తోమత ఎంతమందికి ఉంది? బాబు గారు అనటం వెనకాల ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు గారి ఈ పిలుపు వెనకాల ఉన్న ఉద్దేశం ఏమనుకుంటున్నారు? అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు పెద్ద విజనరీ, 30-40 సంవత్సరాల అవతల ఆలోచిస్తాడు, గొప్ప వ్యక్తి, దార్శనికుడు అని ప్రజలు అనుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. అలాగే క్వాంటమ్ అని, ఏఐ అని, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని రకరకాలుగా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ జనాభా విషయం తీసుకుంటే, ప్రపంచంలో ఉన్న భూభాగంలో ఇండియాలో ఉండే భూభాగం 2.4%. కానీ ప్రపంచంలో ఉన్న జనాభాలో ఇండియాలో ఉన్న జనాభా 18%. అంటే 2.4% భూభాగంలో 18% జనాభా ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే జనాభా ఎక్కువ ఉందనేటువంటి భావన ప్రపంచవ్యాప్తంగా ఉంటూ అగ్రస్థానానికి వచ్చేసాం. గత 3-4 సంవత్సరాల నుంచి చైనాను కూడా దాటి మొదటి స్థానంలో ఉన్నాం. ఇంత జనాభాకి కావలసిన వనరులు కానీ, సహజ వనరులు కానీ, భూమి కానీ, ఇతర పెట్టుబడులు కానీ, వ్యవస్థాపన సౌకర్యాలు కానీ ఇవేమీ ఆ స్థాయిలో లేవు దేశవ్యాప్తంగా. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్న 5.5 కోట్ల జనాభాకి అత్యధిక నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంది. భారతదేశంలో 36 రాష్ట్రాల్లో, అంటే కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకుంటే మనం 36వ స్థానంలో ఉన్నాం. అంటే ఉన్న ప్రజలకి విద్యను ఇవ్వలేకపోతున్నాం, మాతృభాషలో తన పేరు రాసుకోలేకపోతున్నాం. నిరుద్యోగం దాదాపు 6-7% నిరుద్యోగం కొనసాగుతూ ఉంది. చాలామంది ఇక్కడ ఉపాధి దొరక్క ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. పేదరికం అత్యధికంగా ఉంది. తలసరి ఆదాయం దక్షిణ భారతదేశంలో కేరళ తర్వాత మిగతా అన్ని రాష్ట్రాలు మనకన్నా ఎక్కువ ఉంది. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ రాష్ట్రాలన్నీ, పాండిచ్చేరి, ఇవన్నీ మనకన్నా ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయి. అంటే ఇంత వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్లో మరింతమంది పిల్లలను కానీ, ఇంకా ఎక్కువ మందిని కానీ ఈ సమాజం మీద ఎలా బతకగలుగుతారు, ఎలా అభివృద్ధి చెందుతారు, ఉన్న వనరులు ఎలా ఉపయోగించగలుగుతారు అనేది పెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన అప్పుల రాష్ట్రంగా కొనసాగుతుంది. కొత్త కొత్త ఉద్యోగాలు లభించట్లేదు, పెట్టుబడులు రావటం లేదు, ఘర్షణ వాతావరణం పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనాభా మరింత పెరిగితే ఆ పెరిగిన జనాభాకి కావాల్సిన అవకాశాలని కల్పించలేము. విద్య కానీ, వైద్యం కానీ, పౌష్టికాహారం కానీ ఇవి ఎవరైన పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1.7గా స్త్రీల సంతానోత్పత్తి రేటు ఉంది. 2.1 ఉంటే జనాభా పెరగదు, తగ్గదు, జనాభా స్థిరీకరణ జరగడానికి వీలుండే పరిస్థితి. అంటే ఒక స్త్రీ సగటున 2.1 మంది పిల్లలకి జన్మనిస్తే ఆ సమాజం జనాభా పెరగదు, జనాభా తగ్గదు. కానీ 2.1 కన్నా తగ్గుతూ ఉంటే క్రమంగా జనాభా తగ్గే అవకాశం ఉంది. మన 1.7% ఉంది. అంటే 30-40 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో జనాభా తగ్గే అవకాశం ఉంది. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే 1.5 కోట్ల మంది ప్రతి సంవత్సరం అదనంగా పెరుగుతున్నారు. అదనంగా జన్మించటం కాదు, జన్మించిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళని తీసేస్తే అదనంగా పెరిగే జనాభా భారతదేశంలో 1.5 కోట్లు. 1.5 కోట్ల లోపు జనాభా ఉన్న దేశాలు ప్రపంచంలో 125 దేశాలు ఉన్నాయి. 125 దేశాలు, ఒక్కొక్క దేశంలో 1.5 కోట్ల కన్నా లోపు జనాభా ఉన్న దేశాలు. అంటే భారతదేశం ప్రతి సంవత్సరం
అలాంటి దేశాన్ని ఒక దేశాన్ని అదనంగా కలుపుకుంటా ఉంది. అంత జనాభా పెరుగుతున్న పరిస్థితుల్లో వాటికి తగ్గ ఆ జనాభాకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చలేని స్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నాడు. నేను అనుకుంటున్న కారణం ఏంటంటే ఆయన సామాజిక వర్గం కానీ, ఆయన బంధువర్గం కానీ ఎవరింటికి వెళ్ళినా మాకు డ్రైవర్ సరిగా పనిచేయటం లేదు, జీతం పెంచమంటున్నాడు, మా ఇంట్లో పని మనుషులు జీతం పెంచమంటున్నారు, అంతకుముందు ఏదో 1-2 విమర్శలు చేసినా ఏదైనా తిట్టినా పడుండేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం మానేస్తామంటున్నారు, జనాభా ఇంకా పెరిగితే కానీ మనకి పని వాళ్ళు దొరకరు, ఈ డ్రైవర్లు దొరకరు, ఈ వంట మనుషులు దొరకరు, ఇంట్లో పనిచేసేవాళ్ళు దొరకరు అని ఇవి పదే చెప్తూ ఉన్న పరిస్థితి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జనాభా మరింత పెరిగితే ఆ పెరిగిన జనాభాకు కావాల్సిన ఉద్యోగాలు, విద్య ఇవన్నీ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికే మనం చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికా లాంటి దేశాలకు పంపిస్తే వాళ్ళు చేతులకి కాళ్ళకి బేడీలు వేసి వెనక్కి పంపిస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో యూరోప్లో కానీ అనేక దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ జాతీయ భావాలు పెరుగుతూ అక్కడ కూడా చాలామందిని వెనక్కి పంపించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు చెప్తుండేవాడు చంద్రబాబు నాయుడు, మనం మానవ వనరులను అభివృద్ధి చేసుకొని ప్రపంచానికి అందించవచ్చు, ప్రపంచ మార్కెట్లో మనం స్థానం ఉందని. కానీ ఆ పరిస్థితి లేదు. రెండోది, ప్రజలు జనాభా పుట్టి పెరగటం కాదు, ఆ పెరిగిన జనాభాకి నైపుణ్యాలు అందిస్తున్నావా, మంచి విద్యను అందిస్తున్నావా, మంచి జ్ఞానాన్ని అందిస్తున్నావా అనేది కూడా ఆలోచించాలి. ప్రతి నలుగురిలో ఒకడు నిరక్షరాస్యుడిగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళకి అక్షరాస్యత ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉంటూ ఇంకా ఎక్కువ మందిని కనంటే అది మరింత సమస్యలు తీసుకొస్తుంది. మరొక వైపున ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, ముస్లిం జనాభా పెరుగుతూ ఉంది, ముస్లిం జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో పోటీ పడాలంటే హిందువులు ఎక్కువ మంది పుట్టాలి కావాలని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కోరుతున్నాయి. స్టాలిన్ లాంటి వాళ్ళు దక్షిణ భారతదేశంలో రాజకీయ ఆధిపత్యం పెరగాలంటే, రేపు డీలిమిటేషన్ ద్వారా మనం లోక్సభలో మన స్థానాలు పెరగాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభా పెరగాలి, ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతూ ఉంది అనే కోణం వారు చెప్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ 2 కోణాలతో పాటు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉండాలంటే, వృద్ధుల యొక్క జనాభా పెరగకుండా ఉండాలంటే, యువత జనాభా ఎక్కువ ఉండాలంటే ఈ పిల్లల్ని ఎక్కువ మందిని కనాలని చెప్తున్నారు. కానీ ఎవరు కంటున్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మందిని అంటే? ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళు ఎక్కువ కంటున్నారు. అగ్రవర్ణాల్లో 1 లేదా 2, కొంతమంది అయితే కొత్త జనరేషన్ అయితే అసలు పిల్లల అవసరం ఏముందనే భావన కూడా వచ్చేస్తూ ఉన్నారు. చాలా ఆలస్యంగా మ్యారేజ్ చేసుకుంటున్నారు, 30, 32, 35, 40 ఆ కెరియర్ డెవలప్మెంట్ ఎన్నో రకరకాల పేర్లతో. ఈ నేపథ్యంలో ఉన్న వాళ్ళకి అన్ని అవకాశాలను కల్పించలేని పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ మందిని కనమంటే ఇబ్బంది పడతారు. ఒక ప్రసవం చేయాలంటే, ఒక డెలివరీ జరగాలంటే బయట హాస్పిటల్లో 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతా ఉంది. అంత ఖర్చు భరించే పరిస్థితి ఈ పేదరికంలో లేదు. మన తలసరి ఆదాయం దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం తీసుకుంటే $3,000 ఉంది. మనతో పాటు అభివృద్ధి చెందిన చైనా ఈరోజు $15,000 చేరింది. అంటే మనకన్నా 5 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం కలిగి ఉంది. మనం పదే ఏం చెప్పుకుంటున్నామంటే, స్థూల జాతీయ ఉత్పత్తి $4.5 ట్రిలియన్ వచ్చాం, ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం, త్వరలో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి వస్తామని చెప్పుకుంటున్నాం. కానీ ఏ దేశాలతో మనం పోల్చుకుంటున్నాం? జర్మనీ 5-6 కోట్ల జనాభా, ఇంగ్లాండ్ 4-5 కోట్ల జనాభా, జపాను 10-12 కోట్ల జనాభా. ఆ దేశాలతో పోల్చుకొని ఆ దేశాల కన్నా ఎక్కువ స్థూల జాతీయ ఉత్పత్తి ఉంది అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఆచరణలో ఆ స్థూల జాతీయ ఉత్పత్తిని ఉన్న 147 కోట్ల ప్రజల చేత భాగారిస్తే ఒక్కొక్కరికి వచ్చేది $3,000 లోపే. మనకన్నా అనేక రెట్లు, అమెరికా అయితే మనకన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం కలిగి ఉంది. అట్నే యూరోప్లో చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, ఏ దేశం తీసుకున్నా 7 రెట్లు 8 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఆ దేశాలతో పోల్చుకొని మనం స్థూల జాతీయ ఉత్పత్తి ఎక్కువ ఉందనే పేరుతో ముందు జనాభాను కూడా పెంచుకోవాలని కోరుకుంటే అది సమాజ అభివృద్ధికి అది ఆటంకంగా మారుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు గారు చెప్పే పాయింట్లో మనకి ఇక్కడ మానవ వనరులు అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళలో యువతరం మీరు చెప్పినట్టుగానే విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు.
ఇప్పుడు కొత్త తరం ఇక్కడ పనిచేయడానికి మనుషులు లేరు. వ్యవసాయ కూలీలు లేరు. అలాగే ఆహ్, ఏది హౌస్ కీపింగ్ వర్క్‌కి మనుషులు దొరకట్లేదు. అసలు ఇంక ఏ పనికి మనుషులు దొరకని పరిస్థితి. ఒక కారు డ్రైవర్‌లే మీరు ఇందాకన్నట్టు ఎవరు దొరకని పరిస్థితి. ఫ్యూచర్ ఇట్లాగే ఇంకొకటి ఫ్యూచర్‌లో ఓన్లీ వృద్ధులు ఉండే ఆశ్రమంలాగా ఆంధ్రప్రదేశ్ మిగులుతది. వృద్ధాశ్రమానికి ఎక్కువ, ఊరికి తక్కువ అన్నటువంటిది. అక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఆళ్ళంత రూపాయి పంపిస్తే వీళ్ళు బ్రతకాలి. లేదా ఏ వృద్ధాశ్రమాలో పెట్టిచ్చి వాటిట్లో ఉంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈళ్ళ దగ్గర ఆస్తులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనుషుల కొరత ఏర్పడితే రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతది అనేది కదా ప్రధానమైన. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏంటంటే, వృద్ధుల సంఖ్య 7%. యువత 15-40 సంవత్సరాల లోపున్న యువత 55% ఉన్నారు. యువత బలంగా ఉన్న సమాజాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కానీ 7% ఉన్న వృద్ధులు భవిష్యత్తులో 8, 9, 10% కొంత పెరగచ్చు. అది అది ఎవరు ఆపలేరు. ఒక సమాజ పరిణామ క్రమంలో, అభివృద్ధి పరిణామ క్రమంలో సగటు జీవితకాలం పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇండియాలో సగటు జీవితకాలం 20 సంవత్సరాలే స్వాతంత్రానికి ముందు. స్వాతంత్రం వచ్చిన రోజు 32 సంవత్సరాలు. ఈరోజు ఇండియాలో 77 సంవత్సరాలకు వచ్చింది. ఆంధ్రాలో కూడా 74, 75 సంవత్సరాలకు వచ్చింది. అంటే భవిష్యత్తులో విద్య, వైద్యం, పౌష్టికాహారం అనేక అభివృద్ధి క్రమంలో ఎక్కువ కాలం జీవిస్తున్నాడు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. అంటే ఒక 1000 మంది బిడ్డలు పుడితే సంవత్సరంలోపు చనిపోయేవాళ్ళు స్కాండినేవియన్ కంట్రీస్లో, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో 1000 మందికి 1.5 మంది బిడ్డలు చనిపోతున్నారు. ఇండియాలో 26 మంది చనిపోతున్నారు. ఆంధ్రాలో 19 మంది చనిపోతున్నారు. అంటే వాటితో పోల్చుకుంటే మనం ఎక్కువ మంది చనిపోతున్నారు. సరైన ప్రసవం పరిస్థితులు లేకపోవటం, డాక్టర్ల అవైలబిలిటీ లేకపోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం, పౌష్టికాహారం లేకపోవటం, మంచి మందులు వాడకపోవటం, రకరకాల కారణాలతో ఈ శిశు మరణాలు, మాతృ మరణాలు కూడా, ఆ డెలివరీ అయ్యేటప్పుడు తల్లి చనిపోవటం కూడా ఎక్కువ ఉండవు. ఇవి ఎక్కువ ఉన్నప్పటికీ ఉండటం వల్లనే సగటు జీవితకాలం అప్పట్లో 32 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉండేది. ఈరోజు అది కొంచెం తగ్గుతూ వచ్చింది. అంటే ఇప్పుడు 26 అని చెప్పుకున్నాం దేశవ్యాప్తంగా. ఒకప్పుడు 350 ఉంది. అంటే 1000 మందిలో 350 మంది బిడ్డలు చనిపోయేవాళ్ళు. అందుకనే ఆనాడు తల్లిదండ్రులు 10 మందిని కనేవాళ్ళు. 4, 3 చనిపోయేవాళ్ళు. ఆ మిగిలిన వాళ్ళే పైకి వచ్చేవాళ్ళు. అప్పుడు ఎక్కువ ఉండేది. జననాలు ఎలా ఉండేదంటే ఒకప్పుడు భారతదేశంలో 1000కి 50 మంది జన్మించేవాళ్ళు. 1000కి 50 మంది మరణించేవాళ్ళు. అంటే పెరుగుదల రేటు 0 అయ్యేది. కానీ ఈరోజు ప్రతి 1000 మందికి 16 మంది జన్మిస్తున్నారు. ప్రతి 1000 మందికి 7 మరణిస్తున్నారు. అందుకని ఈరోజు 1000 మందికి పెరిగేది 9 మంది. అంటే 0.9% జనాభా ఈ దేశంలో పెరుగుతూ ఉంది. 0.9% పెరుగుతుంటే చాలా తక్కువ అనుకుంటా ఉంటాం. కానీ 147 కోట్లతో పోల్చుకుంటే అది దాదాపు 1,40,00,000, 1,45,00,000 మంది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. ఇంత పెరుగుతున్న జనాభాకు కావాల్సిన భూమి లేదు. భూమి ఏమో స్థిరంగా ఉంటుంది. ఆ 2.4% భూమి అనేది అది అలాగే ఉంది. 1950లో అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. భూమి అలాగే ఉండి జనాభా పెరుగుతూ ఉంటే ఆ పెరుగుతున్న జనాభాకు కావాల్సిన వనరులు మనం పొందలేకపోతున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం. అందుకని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉన్న వనరులు, ఉన్న మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలి. నిరక్షరాస్యుడిగా ఉన్నాడు ఏం అభివృద్ధి అవుతాడు? నిరక్షరాస్యుల్లో ఉన్న వాళ్ళ యొక్క ఉత్పాదక శక్తి చాలా తక్కువ ఉంటుంది. అతనికి ఏదైనా స్కిల్స్ నేర్పగలిగితే, మంచి నైపుణ్యాలు నేర్పగలిగితే అతని ఉత్పాదక శక్తి పెరుగుద్ది. అతను సమాజానికి ఉపయోగపడతాడు. అతను ఏదో ఒక ఉపాధి పొందుతాడు, ఉద్యోగం పొందుతాడు, కుటుంబానికి ఆదాయాన్ని సమకూరుస్తాడు, సమాజానికి సంపదను సృష్టిస్తాడు. కానీ ఉన్న వాళ్ళకి కనీస విద్యను అందించలేని ఒక అక్షరాస్యతని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటే కేవలం ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,50,00,000 మంది నిరక్షరాస్యులని అక్షరాస్యులుగా చేయొచ్చు. 1000 కోట్ల రూపాయలు అంటే ఒక విగ్రహంకి నువ్వు పెడతానన్న డబ్బుని అక్షరాస్యత మీద కేంద్రీకరించి అది చక్కగా చేయగలిగితే. కేరళ రాష్ట్రం ఈరోజు అన్ని విషయాల్లో ముందుకు పోవడానికి ప్రధాన కారణం అక్కడ అక్షరాస్యత. 99% అక్షరాస్యత ఉంది. అందుకని అక్కడ మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. కేరళ వాళ్ళని చూస్తే నీకు దుబాయ్ లాంటి ప్లేసుల్లో కానీ, అమెరికాలో కానీ, లేకపోతే ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతారు. రకరకాల వృత్తుల్లో కనపడతారు. నర్సింగ్ నుంచి, టీ స్టాల్స్ దగ్గర నుంచి, లేక సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కనపడుతూ ఉంటారు. కారణం
విద్య, ఆ విద్య ద్వారా వచ్చే మొబిలిటీ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ప్రతి నలుగురిలో ఒకడు నిరక్షరాస్యుడిగా ఉంటే, అందులో ఎస్టీస్లో, ఎస్సీస్లో వీళ్ళలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటే, ఇంకా ఆ మానవ వనరులు ఏం ఉపయోగపడతాయి? రేపు నువ్వు పిల్లల్ని కనమంటే కనేది, కనగలిగే శక్తి ఉండేది, కనే అవకాశం ఉండేది ఈ పేదలకే. ఈ పేదలు నలుగురిని కన్నా వాళ్ళు 5, 6 కంటే వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం, పౌష్టికాహారం, వసతి, ఇల్లు ఇవన్నీ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏమైపోతారు? సమాజంలో వాళ్ళు అనేక రకాలైన సమస్యలు సృష్టించే వాళ్ళుగా మారిపోతారు. ఈరోజు గంజాయి అమ్మేవాడు కానీ, డ్రగ్స్ అమ్మేవాళ్ళు కానీ, రకరకాల నేరాలు చేసేవాళ్ళు కానీ, చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళు కానీ ఎక్కువ మంది పేద వర్గాల నుంచి చదువు రాని వాళ్ళు, ఇలా అనాగరికంగా పెరిగిన వాళ్ళే ఎక్కువ మంది కనపడతారు. నువ్వు ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయకుండా, ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించకుండా మరింత మంది కనమని చెప్పంటే అది సత్ఫలితాలు రావు, నెగిటివ్ ఫలితాలు ఎక్కువ వస్తాయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ అంటే చంద్రబాబు గారు ఇప్పుడు రేపు ఏప్రిల్ 1 నుంచి ఒక ఫార్ములా తీసుకొస్తానంటున్నారు. పిల్లలకి సంబంధించిన దాని మీదన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు విదేశాల్లో వచ్చేటోడికి అమెరికానో, బ్రిటనో ఇట్లాంటి కొన్ని దేశాలు ఏంటంటే వాళ్ళు రష్యా లైక్ ఉక్రెయిన్ కానీ వీళ్ళు పిల్లల్ని కంటే గనక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఒక $1000 ఏడాదికి ఎంత ఇస్తాం, నెలకి ఎంత ఇస్తాం అన్నటువంటి అట్లాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దేశాలన్నీ మనకన్నా 7 రెట్లు తలసరి ఆదాయం గల దేశాలు, మనకన్నా ఆర్థిక బలం బాగా ఉన్న దేశాలు. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఈవెన్ చైనా కూడా ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటుంది. కానీ వాటిని చూసి మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఆ సమాజాలను చూసి మనం ప్రోత్సాహకాలు ఇవ్వటం ప్రారంభిస్తే మనకున్న ఎకానమీ అంగీకరించదు, సూట్ కాదు. అంటే బాబు గారు అనే మాట ఏంటంటే ఇదివరకు నేను ఏది చెప్పినా మొదట చెప్పినప్పుడు నన్ను వెటకారం చేసేవాళ్ళు. సాఫ్ట్వేర్ అన్నప్పుడు వెటకారం చేశారు. ఇప్పుడు నేను క్వాంటమ్ అంటున్నారు, రేపు వెటకారం చేస్తారు. లేదా ఇట్లా పిల్లల్ని కనమంటున్నాను నేను, వద్దని వెటకారం చేస్తారు. కానీ తర్వాత నా విజన్ అనేది ప్రజలకు అర్థమవుతుంది అంటారు. అంటే ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత అర్థమవుతుంది గ్యారంటీగానే. 50 ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించాడు. కానీ ఈ 50 ఏళ్ళు నష్టపోతాంగా. ఈ 50 ఏళ్ళు మనం ఎలా నష్టపోతాం? ఆ కన్న పిల్లల్ని మంచి ఒక స్కూల్కి పంపాలంటే, మంచి స్కూల్కి పంపాలంటే ప్రతి పేరెంట్కి నెలకి 5,000, 10,000 ఖర్చు అవుతున్న పరిస్థితి వచ్చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్ నిష్ప్రయోజనం అయిపోయినాయి. వాటి మీద శ్రద్ధ పెట్టడం లేదు, వాటిని అభివృద్ధి చేయాలనే దృష్టి లేదు. మొన్న నాడు నేడు కింద కొంత ప్రయత్నం చేసి కొంత సత్ఫలితాలు వస్తే చాలా స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెడితే ఆ ప్లాంట్లు ఈరోజు నిర్వహణలో లేవు, వాటి మెయింటెనెన్స్ లేదు, అట్లా ఆగిపోయినాయి. ఈ రకమైన పరిస్థితుల్లో పేరెంట్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉందంటే విపరీతమైన ఆర్థిక దోపిడీ కనపడుతూ ఉంది. అట్నే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన ప్రమాణాలు కనపడటం లేదు, సరిగా చూడటం లేదు. కొన్ని చోట్లయితే కొన్ని వాట్సాప్లో చూస్తూ ఉంటే ఒక పేషెంట్, ఆ పేషెంట్తో పాటు అటెండరు, వాళ్ళ చిన్న బిడ్డ, వాళ్ళు ఆ స్ట్రక్చర్స్లో ఆ పేషెంట్ని పెట్టుకొని వాళ్ళు నెట్టుకొని పోతూ ఉండాలి హాస్పిటల్ లోపలికి. అక్కడ సిబ్బంది కరుణ, దయ, మానవత్వం ఇవన్నీ ఉండి పనిచేసే పరిస్థితి లేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ వస్తువులన్నీ ఉంటాయి కానీ బట్ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి. సో 50 ఏళ్ల పాటు వీటన్నిటిని భరించాలి కదా. అలా కాకుండా పుట్టిన ప్రతి బిడ్డకి మంచి విద్యనిస్తాను, మంచి వైద్యాన్ని ఇస్తాను, మంచి ఉపాధి కల్పిస్తాను, మంచి నైపుణ్యాలను తీసుకొస్తాను అని ప్రణాళికలు రూపొందిస్తే హర్షించాలి. అవి రూపొందించకుండా మీరు కనండి అని చెప్పని కనెక్టెడ్ చేస్తే ఆ కనిన వాళ్ళని ఎలా బతికించాలి? పేరెంట్స్లో కోరికలు బాగా పెరిగినాయి. తన బిడ్డ బాగుండాలి, మంచి విద్య చదవాలి, మంచి వైద్యం పొందాలి, మంచి ఆహారం ఇవ్వాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి పరిసరాలు ఉండాలి, ఇవన్నీ పేరెంట్స్లో పెరుగుతూ ఉండే. ఆ పెరుగుతున్న ఆ కళల్ని, ఆ స్వప్నాలని నువ్వు నిజం చేస్తూ కనమంటే కంటారు. వాటిని నిజం చేయకుండా వాటిని బొమ్మ చేస్తూ పిల్లలను కనండి పిలిపిస్తే ఆ పిలుపుని అంగీకరించే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వాల ప్రోత్సాహకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్కి ఇప్పుడు ఇదివరకు అమ్మ ఒడి, ఇప్పుడు తల్లికి వందనం, ఎంతమంది అయితే అంతమంది పిల్లలు. దెన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన భయం లేదు. అట్లాగే వాళ్ళకి ఆ గోరు ముద్ద ఇదివరకు, ఇప్పుడు ఏదో భోజనం అన్నటువంటిది పెడుతున్నారు. మన డొక్కా సీతమ్మ భోజనం అనేటువంటిది. ఇట్లాగ 10వ తరగతి దాకా భోజనానికి ప్రాబ్లం లేదు,
ఫీజులకు సంబంధించిన ప్రాబ్లం లేదు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్‌కి వచ్చేటప్పటికి ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవి ఉంటాయి. ఇంకా దీనికి తోడు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డెలివరీ సిస్టమ్ లేదా ఆరోగ్యశ్రీ కింద డెలివరీ సిస్టమ్. ఇంకా ప్రాథమికంగా మీరన్నట్టు ఆ విధమైన కోరికలు ఇదంతా మధ్య తరగతి. ఇది మేము ఒక్కళ్ళనే కంటే చూసుకుంటాం. లేబర్‌లో అయితే ఈ ప్రోత్సాహం ఉంటది గదా! అంటే ఒకప్పుడు పేదవాడు ఏం ఆలోచించాడంటే ఎంతమంది పిల్లలుంటే అంత ఆదాయం ఉంటుంది, కుటుంబ గౌరవం పెరుగుద్ది, కుటుంబం పట్ల భయం పెరుగుద్ది, మా జోలికి ఎవరు రారు, మేము 5-6 ఏళ్ళు వాళ్ళని పెంచితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే కష్టపడతారనే భావం ఉండేది. కానీ ఈరోజు ఆ భావంతో ఆలోచించట్లా. ఉన్న ఒకరిద్దరిని బాగా చదివించుకోవాలి, మంచి చదువులు ఇవ్వాలనే దృక్పథంతోనే ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు 10th క్లాస్ వరకు కొంత ఏదో ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. కానీ ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఆచరణలో గత 2 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వలా. గత 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ బకాయిలు అట్నే కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఆరోగ్యశ్రీ బకాయిలు అలా కొనసాగుతున్నప్పుడు ఏ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్ చేయటం ఆరోగ్యశ్రీ పేషెంట్ని తీసుకోవటానికి డిస్కరేజ్ చేస్తున్నారు. డిస్కరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ డబ్బు ముందే పే చేయాల్సి వస్తుంది. రేపు వస్తే ఇస్తామని అంటున్నారు. కాలేజీలో కూడా అంతే. ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఏమంటున్నాయంటే వచ్చినప్పుడు మీకు ఇస్తామండి, ఇప్పుడు ముందు కట్టండి అంటున్నారు. లేకపోతే అంతా చదువు పూర్తయిన తర్వాత వాడికి ఏదో ఉద్యోగం వస్తే సర్టిఫికేట్ కోసం వెళితే ముందు ఆ బకాయిలను పూర్తి చేయండి, సర్టిఫికేట్ తీసుకోండి, లేకపోతే రేపు వచ్చినప్పుడు మీకు ఇస్తాం. సో ఈ రకమైన నమ్మకం, ఆ విశ్వాసం, మంచి విద్య నాకు దొరుకుద్ది, మంచి వైద్యం దొరుకుద్ది, ప్రభుత్వం అండగా ఉంది అనే విశ్వాసం సన్నగిలిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కనమని చెప్పంటే పేదవాడికి అనే పరిస్థితి లేదు. ఆ పిలుపుకి సార్థకత రాదు, అది ఆచరణలో ఆమోదయోగ్యం ఉండదు. నాకు అర్థం కాదు ఏంటంటే విజన్ అంటే ఒక 30 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది, అప్పుడున్న ప్రజలకు అనుగుణంగా మనం ఆలోచించుదాము అనినే కదా విజన్ అంటే రాబోయే రోజుల్లో. ఈయన 30 ఏళ్ల క్రితం ఆలోచించినప్పుడు ఒక్కళ్ళనే కనండి, ఇద్దరొద్దు, ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు, ఇద్దరొద్దు, ఒక్కళ్ళే ముద్దు, ఈ నినాదం చేసింది ఈయనే, ప్రచారంలోకి తెచ్చింది ఈయనే. ఆ రోజున నిజంగా విజన్ అంటే 30 ఏళ్ల తర్వాత ఇట్లా జనం తగ్గిపోతే ఇట్లాంటి సంక్షోభం వస్తుంది, మానవ వనరుల కొరత ఏర్పడుతుంది, ఇలాగ పొలాల్లోకి మనుషులు దొరకరు, భవన నిర్మాణ కార్మికులు దొరకరు, పనులు చేయడానికి ఎవరు దొరకరు, ఉన్న మిగతా వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతే అనేది ఆయన ఆలోచించలేకపోయారు ఆ రోజున. ఆ విజన్ కరెక్ట్ అయితే ఆ రోజునే ఇంతమందిని మీరు కానీ మన రాష్ట్రానికి ఎక్కువ జనాభా ఉండాలి, అప్పుడే ఎదుగుదల అని అనాలి కదా. ఇవాళ మళ్ళీ ఇది విజన్ అంటున్నారు. ఏది విజన్ అని? అంటే ప్రపంచంలో మొదటిసారి 1952లో కుటుంబ నియంత్రణ అమలు చేయాలి అనే భావం వచ్చింది భారతదేశంలో. అంటే అప్పటికే జనాభా 36 కోట్లు కావటం, అదే ఎక్కువ జనాభాగా భావించటం, దానికి తగ్గ ఆసుపత్రులు కానీ, స్కూల్స్ కానీ, ఇతర ఫెసిలిటీస్ కానీ లేకపోవడంతో ఆనాటి నుంచే కుటుంబ నియంత్రణ పట్ల ఆసక్తి పెరిగింది. రాను రాను అన్ని పంచవర్ష ప్రణాళికల్లో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎక్కువ నినాదాలు ఇచ్చారు. ఆ నినాదాన్ని ఈయన కూడా అందుకున్నాడు ఆనాడు. ఇంత దూరదృష్టితో ఆనాడు ఆలోచించాలి. ఈరోజు ఏం చేస్తున్నాడంటే తనకి ఏది ప్రపంచంలో ఒక ట్రెండింగ్గా ఉంటుందో, ఇప్పుడు క్వాంటం అనేది ఒక కొత్త పదం, 99.9% ఆ క్వాంటము దాని యొక్క ఫలితాలు ఏమి తెలియవు, ఆయనకు కూడా పూర్తిగా తెలియదు. కానీ ఆ క్వాంటం మేము అమరావతిలో పెడుతున్నాం, దీనివల్ల ప్రపంచంలో ఇది ఒక పెద్ద సెంటర్గా మారుతుంది, ఇదే తొలి అతిపెద్ద కంప్యూటర్ వస్తుంది అంటే ప్రజల్లో ఒక భ్రమలు కలిగించడానికి, మభ్యపెట్టడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆనాడు హైటెక్ సిటీ పెట్టినప్పుడు అది ఇక్కడ పెట్టడమే కాదు, హైటెక్ సిటీ పెట్టిన సమయంలో గురుగావ్ కానీ, లేకపోతే పూనా కానీ, బొంబాయి కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ చాలా ప్లేసుల్లో పెట్టడం జరిగింది. చాలా ప్లేసుల్లో ఆ ప్రపంచ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చెందింది. దాన్ని ఇప్పుడు నేను ఆనాడు ఆలోచించి హైటెక్ సిటీ పెట్టడం వలన ఇంత డెవలప్ అయింది అంటాడు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు చెన్నైలో లేడు కదా, అక్కడ కర్ణాటకలో లేడు, ఈ ఢిల్లీలో లేడు, పూనాలో లేడు, అవి కూడా డెవలప్ అయినాయిగా. డెవలప్ కావటం అంటే ఇక్కడికన్నా ఎక్కువైనాయి. ఈరోజు ఐటీ ద్వారా విదేశ మార్గద్రవ్యం ఎక్కువ సంపాదిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి, మనకన్నా ముందు ఉంది, హైదరాబాద్ కన్నా ముందు ఉంది. కానీ ఈయన విజయవాడలో జరిగింది అనుకుంటే ఈయన 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు కదా. ఐటీ ఎంత ఉంది తెలుసా? ఆ 5 ఏళ్లలో 2,000 కోట్లు దాటల.
అంటే ఈయన విజన్ వల్లనే జరుగుద్ది అనుకుంటే ఎందుకని 5 ఏళ్లలో అభివృద్ధి కాలేదు? ఎందుకని వైజాగ్లో కంప్యూటరీకరణ లేకపోతే ఐటీ విపరీతంగా ఎందుకు డెవలప్ కాలేదు? ఎందుకు ఇతర దేశాల్లో ఎక్స్పోర్ట్ పెంచుకోలేకపోయాం? ఈయన విజన్ కన్నా ప్రపంచ పరిస్థితులు, ఆనాడున్న అవసరాలు అలా తెచ్చుకుని, అంటే అట్లా వచ్చిన ఫలితాలన్నింటినీ తన ఖాతాలో వేసుకోవటం ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తీసుకొస్తారంటున్నాడు. పారిశ్రామికవేత్త ఒక ఇంటికి రావాలంటే ఎంత మార్పులు జరగాలి, ఎంత గణనీయమైన మార్పులు జరగాలి. ప్రతి ఇంటికి ఒక ఐఐటి వాడో, ఒక ఐఐఎం, ఒక ఎంబీఏ వాడో రావాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఈరోజు పీజీ చదువుతానంటే స్టూడెంట్స్కి పీజీలో రీఎంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. అందుకని చాలామంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిమ్స్ పీజీ కోర్సులు చదవట్లా. పీజీ కోర్సు చదవలేవాడు నైపుణ్యంగా జాబ్స్ పొందాలంటే పొందలేడు. ఆ దృష్టి ఉంటే పీజీ కోర్సులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్స్టెండ్ చేసేవారు. అలా చేయటంలా. అక్షరాస్యత విషయంలో ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్ల నుంచి ఆ వైపే దృష్టి పెట్టాల. ఇక్కడున్న ఎస్టీస్లో ఎంతో నిరక్షరాస్తుంది, ఎస్టీ మహిళలు ఎంత నిరక్షరాస్తుంది. ఇప్పటికీ విశాఖపట్నం దాటి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళితే మహిళలు రవికలు లేకుండా చుట్టని అడ్డంగా పెట్టుకొని ఆ కాలే భాగాన్ని నోట్లో పెట్టుకొని చుట్టను వాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంత అనాగరిక పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాటిలో మార్పు తీసుకురాకుండా అట్నే ప్రసవం సమయంలో ఎస్టీలు చాలామంది ఆ కొండల్లోంచి, ఆ అడవుల్లోంచి డోలీ లాంటివి పెట్టుకొని ప్రసవ వేదన పడుతూ రావాల్సిన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని గురించి అడ్రస్ చేయకుండా ఇంకా కన్నడని చెప్తూ అనేది కరెక్ట్ కాదని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. చంద్రబాబు గారి విజన్ అయితే జనాభాని ఎక్కువ కనేలా చూడటం, ఎక్కువ మందిని కంటే ఆ పైన రాష్ట్ర అభివృద్ధికి అది కీలకం అంటున్నారు. అందుకోసం ప్రోత్సాహకాలు ప్రకటిస్తాను, ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తానని అధికారులకు చెప్తున్నారు. బట్ దానివల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్లు కాదు, మెయిన్ ఎఫెక్ట్లు ఇవి అన్నది లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు. మరి ప్రభుత్వం అట్లా ఆలోచిస్తుందా లేదా తన ధోరణే కరెక్ట్ అంటుందా అన్నది ఫ్యూచర్లో చూద్దాం.